హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ ఈరోజు అయితే మనకి ఒక సెలబ్రేషన్ అయితే వచ్చింది, అందుకే ఆఫీస్ కూడా సెలవు అయిపోయింది. ఈరోజు ఏంటంటే ఉగాది. సో క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు ఏంటంటే మనం ఒక ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ శుభ సందర్భంలో ఇస్కాన్ టెంపుల్ రూట్ అయితే చూపిస్తున్నాం అనమాట. ఫస్ట్ సో ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రజలు పూజలు చేశారు. సో ఆ పూజ విధానం ఎలాగుంది, అక్కడ భజనలు ఎలా చేశారు, ఏమేం పాటలు పాడారు, ఎంతమంది జనాభా వచ్చారు, అవన్నీ పార్ట్ 2లో చూస్తారు. ఇప్పటికి ఈ వీడియోలో ఏంటంటే మనం పార్ట్ 1, ఇది మొత్తం లొకేషన్ అనమాట. అంటే ఆల్మోస్ట్ గచ్చిబౌలి నుంచి మనము ఎలా వెళ్ళాలి ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే అఫ్జల్గంజ్ దాటి ఉంది అనమాట అటు. సో మొత్తం మీరు ఇదంతా రూట్ మ్యాప్ అయితే చూస్తారు. మీరు మనం మోటో వ్లాగ్ చేస్తున్నాం మన ఛానల్లో. ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా ఒక రిచ్ లొకేషన్ కదా, మొత్తం బిల్డింగ్లు అన్నీ కనిపిస్తుంటాయి అనమాట. మీకైతే చూడొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు, రోడ్లు కూడా చాలా విశాలవంతమైన రోడ్లు ఉంటాయి అన్నమాట. ఎక్సలెంట్ లొకేషన్లో మనం మోటో వ్లాగ్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇదైతే కేబుల్ బ్రిడ్జ్. సో ఇప్పుడే మనం గచ్చిబౌలి దాటుకుంటూ అలాగే ఐటీసీ హోటల్ వచ్చేసి దాటాము. ఇది కేబుల్ బ్రిడ్జ్ దాటుతున్నాం అనమాట. కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది. సో ఇదంతా కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ అనమాట. కొంచెం డేంజరస్గా ఉంటుంది చూడడానికి. అంటే ఇదంతా కొద్ది సేఫ్టీ మెజర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ముందుకు వెళ్తే మాత్రం, కొంచెం స్పీడ్ వెళ్తే మాత్రం బండి అదుపు తప్పితే అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోతారనమాట. చెప్పలేని పరిస్థితులు. ఇక్కడైతే చాలా మంది సెలబ్రిటీల ఇల్లులు కూడా ఇక్కడే ఉంటాయి, ఆల్మోస్ట్ అటుపక్క ఇటుపక్క. మీరు చూడొచ్చు మొత్తం లొకేషన్. ఇటు పక్క అయితే ఇంకొక పబ్ కూడా కనిపిస్తుంది, చాలా ఫేమస్ పబ్ అంటది. ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వీళ్ళు ఒక బండిని నమ్ముకొని ముగ్గురు వచ్చారనమాట, త్రిబుల్. వీళ్ళిద్దరు ఆ బాధితులు అనమాట. సో వీళ్ళేంటంటే ఆల్మోస్ట్ కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ బండి ఆగిపోయింది అనమాట. పెట్రోల్ లేదు దాంట్లో. మన వాళ్ళు పెట్రోల్ ఉందా లేదని చూసుకోకుండా వచ్చేసారు. సో వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది ఎక్కడ పెట్రోల్ బంక్ అంటే బాలకృష్ణ ఇల్లు అనమాట. ఇది ఆ ఇంటి పక్కనే పెట్రోల్ బంక్. సరే మళ్ళీ అక్కడ పెట్రోల్ పోయించుకొని అట్లా గాలి తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేసి కొట్టేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. రాంగ్ రోడ్లో వెళ్తున్నాము. రైట్ సైడ్ లో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బాలకృష్ణ హిల్ అనమాట. జై బాలయ్య. ఎవరైనా బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటే జై బాలయ్య అని కామెంట్ చేయండి. తర్వాత మనోడు కెమెరామెన్ వచ్చేసి ఒక యాంగిల్ తీస్తున్నాడు. ఆ పక్కనున్న బైక్ వాళ్ళు కూడా వావ్ సూపర్ అనేసి అంటున్నారనమాట మనకి. సో ఇదంతా ఎక్కడ అంటే ఆల్మోస్ట్ మనం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మోటో వ్లాగ్ మొత్తం బంజారా హిల్స్ లో చేస్తున్నాము. అటు రైట్ సైడ్ వెళ్తే మనకు అపోలో హాస్పిటల్ వస్తుంది. అలా కాకుండా మనము లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి. కేబీఆర్ పార్క్ అంటారు కదా. సో అది లెఫ్ట్ సైడ్ లో మనకి కేబీఆర్ పార్క్ కనిపిస్తుంది అనమాట. 360 డిగ్రీ కెమెరా లాగా మా ఓడు వచ్చేసి నా మీద పెట్టాడు, తలకాయ మీద పెట్టాడు కెమెరా. ఈవినింగ్ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా అనుకొని స్టార్ట్ అయ్యాము. కాకపోతే ట్రాఫిక్ అయితే ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కాదండి, ట్రాఫిక్ చాలా ముందుకుంది. అంటే వెళ్ళినప్పుడైతే అంత లేదు, కానీ వచ్చినప్పుడైతే బేభత్సమైన ట్రాఫిక్ అనమాట. అదంతా వీడియోలో క్యాప్చర్ చేయలేదు. వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది ఈ ట్రాఫిక్లో. అక్కడక్కడైతే ట్రాఫిక్ ఉంది, కానీ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేసింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దాటడానికి ఒక 20 నిమిషాలు పట్టింది అనమాట, అంత ట్రాఫిక్. పక్కన నడుచుకొని వెళ్ళే మనుషులు అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు అనమాట. సో అది అలా పక్కన పెడితే పార్క్ మొత్తం చాలా పెద్ద పార్క్, ఇది కేబీఆర్ పార్క్. ఆ పక్క నుంచి మనం వెళ్తున్నాము. ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరైతే వర్క్ చేస్తుంటారో హీరోలు, హీరోయిన్లు ఇటు సైడే ఉంటారనమాట. ఆల్మోస్ట్ లగ్జరీ ప్లేసెస్ అని చెప్పొచ్చు ఇవి. సో ఇక్కడ BMW వాడు మాకు సిగ్నల్ ఇస్తున్నాడు, మేము లెఫ్ట్కి వెళ్తున్నాం, మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నట్టు. సో మనం ఎక్కడ తగ్గం కదా, BMW ముందే వెళ్ళిపోయినాం మనము. వాడిని చేసినట్టు అయిపోతుంది అక్కడ. సో ఏంటంటే జొమాటో బైక్ వెళ్తుంది పక్కన. ఫస్ట్ టైం అనమాట నేను హైదరాబాద్లో, అంటే అప్పుడెప్పుడో పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను. పెద్దమ్మ టెంపుల్ తర్వాత ఒకసారి చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళినా, బిర్లా మందిర్కి వెళ్ళాను. అలా కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను. కానీ
హైదరాబాద్లో మాత్రం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే అనిపించింది. ఆ టెంపుల్లో పూజా విధానము, 3 తలుపులు ఉంటాయి అనమాట లోపల పక్క. 3 తలుపులకి 3 దేవుళ్ళు లాగా ఉంటారు అక్కడ. చాలా బాగుంది, ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజలు చేశారు. సో అదంతా మీకు పార్ట్ 2లో అయితే డెఫినెట్గా మీరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు పార్ట్ 2. సో ఇట్లా మనం యూటర్న్ అయితే తీసుకుంటున్నాము. ఇందాకలో ఒక పక్కన వెళ్ళాల్సింది కానీ అది రాంగ్ రూట్, చిన్నగా జస్ట్ ఒక 10 మీటర్ల రాంగ్ రూట్, అలా వెళ్ళకూడదు అనుకొని మనం ఇలా వచ్చేసినాం అనమాట. ఎందుకంటే అక్కడ కెమెరాలు అన్నీ ఉన్నాయి. జనరల్గా సమ్ టైమ్స్ మనం రాంగ్ రూట్స్ బ్రేక్ చేస్తాము, కాకపోతే చేయకూడదు అలాగా. నేనైతే సజెషన్ చేయను రాంగ్ రూట్కి. సో ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్కి ఆల్మోస్ట్ ఒక 6 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామన్నమాట. ఇదేదో పెద్ద బిల్డింగ్ ఉందబ్బా, మామూలుగా లేదు బిల్డింగ్. అలా చూసుకుంటూ పోతే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ జగన్నాథ స్వామి టెంపుల్ లాగా ఉందన్నమాట. చూడొచ్చు మన లెఫ్ట్ సైడ్ అయితే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పక్కనే కొన్ని ఇవైతే ఉన్నాయి, చిన్న చిన్న షాపులు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంపుల్. లోపల ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కాకపోతే జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట ఇది. మా ఇంట్లో కూడా మేము జగన్నాథ స్వామిని ఎక్కువ పూజిస్తాం అనమాట. సో మళ్ళీ ఆ టెంపుల్ దాటుకుంటే ఇట్లా ముందుకు వస్తే చాలా విశాలమైన పార్క్ లాగా అనిపిస్తుంది ఇదంతా రైట్ సైడ్. అలా రావాల్సింది, ఇందాక చూసారు కదా మీరు, ఆ రూట్లో రావాల్సింది. మనము యూటర్న్ తీసుకొని చాలా దూరం వెళ్ళి వచ్చామన్నమాట. సో ఇదంతా రూట్ ఎక్కడికి అంటే ఇస్కాన్ టెంపుల్ సైడ్, బంజారా హిల్స్ నుంచి ఇస్కాన్ టెంపుల్. అట్లా మనం ముందుకు పోతే మనకి చాలా చాలా పెద్ద పెద్ద రిచ్ హోటల్స్ అండ్ ఇట్లా చూసుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు ఏ రూట్ ఎటు వెళ్తుంది అనేసి. అమోడా షాపింగ్ మాల్, స్టాన్లీ, ఇలా చూసుకుంటూ పోతే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లాగా కనిపిస్తుంది అనమాట. స్టారీ నైట్స్ అనేసి ఒక లైటింగ్, మొత్తం ఇంటీరియర్కి సంబంధించి లైటింగ్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంటే నిద్రలేని నగరం అంటారనమాట. అసలు ఆ రోడ్డు ఖాళీగా ఉందని ఒక్క రోజు కూడా అనిపించదు. ఏదో ఒక టైంలో మార్నింగ్ 3 గంటలు అవని, 2 గంటలు అవని, 1 గంట అవని, అర్ధరాత్రి 12:30 అవని బళ్ళు మీద రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు హైదరాబాద్ నగరం అంటే. సో మనమైతే మీకు అనిపిస్తుంది కదా వీడియోలో చాలా స్పీడ్ ఎక్కువ పోతున్నానేమనేసి. అంత స్పీడ్ అయితే నేనేం వెళ్ళలేదండి. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాను అనమాట. 60 to 50 కిలోమీటర్ స్పీడే ఉంటుంది మనది. రాయల్ ఆకాస్ ఇదంతా లొకేషన్. ఇట్లా ముందుకు పోతే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి బసవతారక బాలకృష్ణ హాస్పిటల్ ఉంటుంది. సో చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి అతను ట్రీట్మెంట్ ఫ్రీగా చేశారనేసి అయితే తెలుసు మనకి. ఇదేదో పెద్ద లైటింగ్ ఇదిలాగా ఉంది, చాలా బాగుంది బిల్డింగ్. లైటింగ్ సంబంధించి బిల్డింగ్ అనమాట. సో అక్కడక్కడ రోడ్ల మీద చెట్లు ఉండడం అనేది చాలా బాగుంది, నచ్చింది నాకైతే. సో ఇదంతా టైటాన్ ఏ అనేసి చాలా కమర్షియల్ బిజినెస్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు. ఇదంతా విశాలమైన రోడ్లు, ఇదంతా రిచ్ లుక్ కనిపిస్తుంది కదా, బాగుంటుంది, చాలా బాగుంటుంది రూట్ అయితే. అండ్ ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంది. కేఎఫ్సి, అబ్బాబ్బా నోరూరించి కేఎఫ్సి ముందే ఉంటుంది, ఎటు చూసినా నోరూరేస్తుంది. కానీ కేఎఫ్సిలో ఐఎమ్ నాట్ సజెస్టింగ్ టు ఈట్ దేర్. ఎందుకంటే చాలాసార్లు ఇంకవన్నీ చెప్పడం వేస్ట్. హెల్త్ కాపాడుకోవాలండి ఏదైనా కానీ. కేఎఫ్సి మంచిదే, టేస్ట్గానే ఉంటుంది, కానీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ డెసిషన్ పైన ఉంటుంది అనమాట. ఏదైనా పక్కన పెడితే ఇంట్లో వండిన వంట కంటే ఇంకేది మంచిది కాదు. ఎక్కడ తిన్నా కానీ వేస్టే అని చెప్పొచ్చు. ఇదంతా బంజారా హిల్స్. సో మన విరించి హాస్పిటల్ అయితే వచ్చింది. చాలా పెద్ద హాస్పిటల్ అనమాట ఇది. ఈ హాస్పిటల్లోకి నేను 2-3 సార్లు వెళ్ళాను వేరే పని మీద. వేరే కొంతమంది డాక్టర్స్ని మీట్ అవ్వాల్సి వచ్చింది ఒక పని పైన. సో అందువలన వెళ్ళాను అనమాట. విరించి హాస్పిటల్ చూడడానికి అసలు ఫారెన్ వాళ్ళు తెచ్చి కట్టుకున్నారా ఏంటి అనిపిస్తుంది అనమాట. కొన్ని ఫారెన్ కంట్రీస్లో ఇలాంటి బిల్డింగ్లు మనకు కనిపిస్తాయి, ఏదో రాజుగారి కోట, చర్చ్ ఇలాంటివి.
కానీ మనకి హైదరాబాద్లో విరించి హాస్పిటల్ అబ్బా ఒక లుక్లోనే ఉందన్నమాట అది. సో ఇప్పుడు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అనుకుంటా, 10లో ట్రావెల్ చేస్తున్నాము. అలా ముందుకు పోతే మనకి ఇది వస్తుంది ఏంటంటే మెహదీపట్నం పోయే ఫ్లైఓవర్ అయితే వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి మనము. లెఫ్ట్ వెళ్ళి అటు సైడ్ నుంచి అటు కోటి సైడ్ వెళ్ళాలి. కోటి సైడా అంటే మ్యాక్సిమం ఐడియా వస్తుంది కొంచెం. బషీర్బాగ్ రూట్లోంచి వెళ్ళాలి మనము. నాంపల్లి మెట్రో ఉంటుంది కదా, అటు సైడ్ పోవాలి. సో అదంతా పక్కన పెడితే మనం ముందు ఇటు సైడ్ అయితే పోవాలి. ఎటు అంటే ఇదంతా ఇది మెహదీపట్నం. సో మనం అట్లా లెఫ్ట్ సైడ్ పోతే మనం లక్డీ కపుల్ పోయే రూట్ అయితే వెళ్తాము. లక్డీ కపుల్, ఖైరతాబాద్ ఆ రూట్లో వస్తాయి. లక్డీ కపుల్ ఏదైతే ఆర్చ్ లాగా ఉంటుంది కదా, పెట్రోల్ బంక్ ఆపోజిట్, అదైతే చాలా బాగుంటుంది. మీరు ముందుకు చూడండి, ముందు వస్తుంది, అది ఆర్చ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ పక్కన అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇది చూడండి బాగుంది కదా, చిచ్చాస్ అంట. చిచ్చాస్ ఏదో రెస్టారెంట్ లాగా ఉంది, ఫుల్ లైటింగ్, సూపర్ ఉంది. సో ఇదంతా ఏంటి అంటే నార్మల్గా మనకి హోల్ సిటీ కిందకి వస్తుంది అనమాట ఈ లొకేషన్ అంతా. సో ఇది లక్డీ కపుల్ రూట్. లక్డీ కపుల్ ఇదంతా బాగుంటుంది డిజైన్. గైస్ అలా చూసుకుంటే మనం తొందరలోనే రీచ్ అవుతున్నాం అనమాట. మనకు అనిపిస్తుంది తొందరలో రీచ్ అయిపోతున్నాం కదా టెంపుల్కి అనేసి. సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నాను. నేను అటు సైడ్ శ్రీకాకుళంలో ఏదైతే ఉందో గ్రామం, కోర్మ గ్రామం, అక్కడ కూడా ఇస్కాన్ టెంపుల్ ఉంది. సో అది చాలా ఫేమస్ అనమాట. అంటే ఫేమస్ గుర్తింపు అంత చెందలేదు కానీ చాలా మంది అక్కడ ఉంటున్నారు. సో వాళ్ళు సొంతగా వంటలు వండుకొని, పంటలు పండించుకొని, కరెంటు లేకుండా మట్టి ఇళ్ళల్లో, అవన్నీ ఒక ఇదనమాట. అప్పుడు పురాతనమైన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించుకొని, మినరల్ వాటర్ కూడా కాదు, బావిలో నీరు తాగేసి అలా బతుకుతున్నారన్నమాట అక్కడ. కానీ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అక్కడ ఇస్కాన్ టెంపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వండినవి, ఇక్కడ చేసినవన్నీ తింటారు వీళ్ళు. ఎక్కడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తులు వాళ్ళు కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా న్యాచురల్గా ఉంటారు అనమాట కంప్లీట్గా. సో అదనమాట. ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది, మనం వెళ్తూనే ఉన్నాము ఇస్కాన్ టెంపుల్ వైపు. ఇదంతా ఇస్కాన్ టెంపుల్ రూటు మొత్తం మీరు చూడవచ్చు లొకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇదంతా పైన ఏదైతే ఉంది ఇదంతా మెట్రో. చీకటి పడిపోతుంది అయినా మన ప్రయాణం సాగుతుంది. సో బషీర్బాగ్ అంటారు కదా, బషీర్బాగ్ లెఫ్ట్ సైడ్ పోతే బషీర్బాగ్ ఉంటుంది. సో మనం రైట్ సైడ్ పోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నిజాం క్లబ్ అనేసి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది ట్రాఫిక్ పోలీస్ ఇది ఉందన్నమాట. ఇక్కడ ఇది పెద్ద పోలీస్ స్టేషన్ అనమాట, ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి. ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు మాత్రమే కనిపిస్తాయి మనకి. ఏంటిది అనేసి అసలు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది అనమాట. చాలా బాగుంది కదా లొకేషన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోటో వ్లాగ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. సో మేజర్గా మన కాన్సెప్ట్ ఏంటంటే కవర్ సాంగ్లు ఎక్కువ చేస్తుంటాము. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, కవర్ సాంగ్లు కూడా చూడండి. బాగానే లేదో మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి అక్కడ. అండ్ ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోతుంది. మనము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూనే ఉన్నాము. అఫ్జల్గంజ్, నాంపల్లి రైల్వే స్టేషన్ ఆ రూట్లో మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ అలా తిరిగాం, రైట్ సైడ్ తిరిగాం కదా. ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్ అండి. చాలా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్లు అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. A to Z దొరుకుతాయి అనమాట. ఆల్మోస్ట్ మనం వచ్చేసాము. ఈ గల్లీ కాకుండా నెక్స్ట్ గల్లీ ఇంకో తిప్పుతాను చూడండి అటు పక్కకి. ఆ గల్లీలో మనకి ఇస్కాన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇదనమాట ఇస్కాన్ టెంపుల్ రూటు. ఐసిఐసిఐ బ్యాంక్ వస్తుంది మీకు స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్. అట్లా ముందుకు వెళ్తే మన గ్యాంగ్ వచ్చేసి అక్కడైతే ఉంది. గ్యాంగ్ని చూసిన తర్వాత మనం వచ్చేసి లోపలికైతే వెళ్తున్నాము. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే మీరు చూడొచ్చు. నెక్స్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, దేవుడు చూస్తారు. Thank you guys. Thanks for watching Dinner World. Signing up.